హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? సింపుల్ రీడింగ్ అండి. బట్ చాలా ఇంపార్టెంట్ రీడింగ్ చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే, నేను పాస్ట్‌లో మీరు అనుకుంటుంది అవుతుందా లేదా ఈ టైప్ రీడింగ్స్ అయితే చేశాను. అలాంటప్పుడు ఏంటంటే, వాళ్ళు కొంచెం పాజిటివ్‌గా అనుకోవడం కానీ, కొంచెం నెగెటివ్‌గా అనుకోవడం కానీ, ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తుంటారు కదా! సో, మేబీ అదేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేసుంటది. బట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా మనసులో కోరిక నెరవేరుతుందా లేదా అంటే, అది పాజిటివ్‌గానే ఉంటది కదా! నెగెటివ్‌గా ఏమి ఉండదు కదా! సో, రీడింగ్ చెప్పడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ వినేవాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వరు అని చెప్పి ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నేమ్ అనేసరికి సర్‌నేము కాదు, నిక్ నేము కాదు. ఫస్ట్ నుంచి మీకు ఒరిజినల్‌గా ఒక నేమ్ ఉంటది చూడండి. ఆ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీ, హెచ్ఎంఎన్, ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? అసలేంటి పరిస్థితి చూద్దాం. సో, నాట్ ద రైట్ టైమ్ అంట. అంటే మీ మనసులో కోరికైతే నెరవేరుతుంది. కాకపోతే ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో అయిపోవాలి. ఆర్ ఇప్పుడేమైనా అయిపోతుందా అనుకుంటే ఇప్పట్లో అయితే అది అవ్వదండి. సో, టైం అయితే పడుతుంది. మేబీ నేనేమనుకుంటున్నానంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వేలో, ఎక్స్‌పెక్ట్ చేయని టైమ్‌లో జరుగుతుంది. కానీ వర్కౌట్ అవుతుంది. అసలు యూనివర్స్ మరి ఎందుకు నాట్ ద రైట్ టైమ్ అని చెప్తుంది అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ నాకేమనిపిస్తుందంటే మీరు ఎగ్జాక్ట్‌గా ఇదే టైంలో అవుతుంది, ఎగ్జాక్ట్‌గా ఇదే వేలో అవుతుంది అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా మంది అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. బట్ అలా మీరు అనుకుంటే ఆన్సర్ అయితే అలా లేదు. అంటే జరుగుతది. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇదే టైము ఇలానే అని మాత్రం ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మాత్రం అలా ఉండదు. మోస్ట్‌లీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో, ఎక్స్‌పెక్ట్ చేయని వేలో జరుగుతుంది. సో, దానికి మాత్రం మీరు ప్రిపేర్డ్‌గా ఉండాల్సుంటుంది. ఎందుకంటే కొంతమంది నాకు 1 మంత్‌లో జాబ్ వచ్చేయాలి. నా సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి నాకు 1 మంత్‌లో జాబ్ వస్తేనే బెటర్ అని ఫీల్ అవుతారు. మేబీ 1 మంత్‌లో జాబ్ రాకపోవచ్చు. జాబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. బట్ ఎగ్జాక్ట్‌గా ఆ టైంలో రాకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మేబీ మీలో బ్లాకేజెస్ ఉండొచ్చు. ఆర్ మీ సిట్యుయేషన్స్‌లో బ్లాకేజెస్ ఉండొచ్చు. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కార్మిక్ డెట్స్ అయినా సరే క్లియర్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. అందుకే నేనేంటంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకు రైట్ టైమ్ కాదు అని చెప్తుంది యూనివర్స్. అసలు మరి మీరు ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇది ఎప్పటికి జరగొచ్చు? చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒక సిట్యుయేషన్‌కైతే బాగా కనెక్ట్ అయ్యారు. లైక్ వైబ్స్ మ్యాచ్ అవుతాయి అంటారు కదా! అలా వైబ్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో కాంప్లికేటెడ్‌గా ఉంది అనేది పక్కన పెడితే బట్ స్టార్టింగ్‌లో మాత్రం ఇది మీకు చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ మీరు బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు.
సో ఇలా కనెక్ట్ అయిపోయిన మీకు స్టార్టింగ్ లో అయితే పెద్దగా ఏం అనిపించలేదు, కానీ తర్వాత తర్వాత స్లోగా ఛాలెంజెస్ కానీ, సో ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు అని అయితే మీకు అర్థమైంది. అలా అర్థమైనప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇది వ్యక్తికి సంబంధించిన విషయం అనుకోండి, మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, మిస్‌కమ్యూనికేషన్ కానీ, ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, దీనివల్ల సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోవడం కానీ, మీ ఇద్దరు చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగాయి. ఆర్ ఇది పర్టిక్యులర్‌గా ఒక కెరియర్ యాస్పెక్టో, ఫినాన్సెస్‌కి సంబంధించిన యాస్పెక్ట్ అయితే మీరు అంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసి వర్కౌట్ చేద్దాం అనుకున్నా సరే, రోజు రోజుకి కాంప్లికేట్ అవ్వడం, ఈవెన్ ఒకవేళ మీరు కోరుకున్న విధంగా జాబ్ వచ్చినా సరే, జాబ్‌లోనేంటంటే చాలా స్ట్రెస్ ఉండడం అండ్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనేవి ఫినిష్ అయిపోవడం వల్ల మీరు బెంచ్ మీద ఉండడం, లైక్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వకపోవడం, కెరియర్‌లోనే ఏంటంటే మీరు కోరుకున్న విధంగా ఆ స్టెబిలిటీ లేకపోవడం, సో మెంటల్‌గా మీరు డిస్టర్బ్ అవ్వడం, నెక్స్ట్ ఏంటి మీ పరిస్థితి, ఇలా ఏంటంటే ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోయారండి. లైఫ్ అయితే పెద్దగా సాటిస్ఫైయింగ్‌గా లేదు. లైఫ్ అని పక్కన పెడితే మేబీ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా ఫేస్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు మేబీ ఒక విష్ అనేది ఉండొచ్చు. ఇలా జరిగితే బావుంటుంది. ఇలా మారితే బావుంటుంది. లైఫ్ ఇలా ఉంటే బెటరు అన్నట్టుగా. సో, మీరేంటంటే దానికోసం అలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నాలు చేయకుండా ఇలా ఉండనీలే అనుకోని సైలెంట్‌గా అయితే ఉండట్లేదు. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ సిట్యుయేషన్ ఒక బర్డెన్‌లా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా మూవ్ అయితే మీరు బెనిఫిట్ అవుతారో కూడా మీకు ఒక క్లారిటీ లేదు. ఇక్కడ యూనివర్స్ కూడా ఏంటంటే మీ క్వెషన్స్‌కి కానీ, మీ ఎఫర్ట్స్‌కి కానీ ఆన్సర్స్ ఇవ్వట్లేదండి. యూనివర్స్ ఏంటంటే అంతా వాచ్ చేస్తుంది కానీ, మీ విషయంలోనేంటంటే మిమ్మల్ని గైడ్ చేయట్లేదు అని మీరు కూడా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో అంటే యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని గైడ్ చేయట్లేదు అని అనిపిస్తుందంటే, మీ దగ్గర ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీకొక క్లారిటీ ఉంది. బట్ మీరేంటంటే అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అది చేంజ్ చేసుకోవడానికి మీరు రెడీగా లేరు. సో, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ డిఫికల్టీనైనా ఫేస్ చేయాలి అనుకుంటున్నారు కానీ, బట్ చేంజ్ అవ్వడానికి కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడానికి కానీ, ఆర్ సిట్యుయేషన్‌ని మరికొంచెం బెటర్‌గా అర్థం చేసుకోవడానికి కానీ, మీరు పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ కానీ, ఆర్ ఇక్కడ పాస్ట్‌లో కొన్ని జరిగినవి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కానీ, ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుందండి. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే స్టక్ అయిపోతున్నారు. మీకు మీరేంటంటే కన్విన్స్ చేసుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవ్వదు. ఆర్ ఇలానే ఉంటదేమో. లైఫ్‌లోనేంటంటే పెద్దగా చేంజెస్ రావేమో. ఆర్ మీరు అనుకున్న వేలోని గుడ్ ఎండింగ్ ఉండదేమో అని ఇలా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనసులో కోరిక నెరవేరదు అని మీకు అనిపించడం వల్ల, అదంత ఈజీ కాదు అనిపించడం వల్ల, మిమ్మల్ని మీరు సింపుల్‌గా కన్విన్స్ చేసుకుంటున్నారు. ఇది నెగెటివ్ గానే జరుగుతది. ఇలానే ఉంటది. ఇంకా ఇది ఎప్పటికి కూడా మనం అనుకున్నట్టుగా చేంజ్ అవ్వదు. ఆర్ దీన్ని మనం మార్చలేం. ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు చేస్తున్నాం కానీ ఇది ఫలించట్లేదు కాబట్టి సో డెఫినెట్‌గా ఇంకా ఇది ఫలించదు. దీని మీద మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇంక మనకేంటి బెనిఫిట్? సో లైఫ్ ఇలానే ఉంటది. లైఫ్‌లోనేంటంటే మనం ఇదే ఫేస్ చేస్తాం అని అనుకుంటే మేబీ సమ్‌డే ఏదైనా పాజిటివ్‌గా జరిగితే మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ మనం హోప్స్ పెట్టుకుంటే అలా జరగకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఇంకా సఫర్ అవుతాం. అలా ఎందుకులే అనుకోని మీరు ఫీల్ అయ్యి మీరేం చేస్తున్నారంటే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఛాలెంజ్‌లా చూస్తున్నారు. సో, ఇది ప్రాబ్లమ్ అండి. ఇక్కడే బ్లాకేజ్ ఉంది. ఒరిజినల్‌గా ఇక్కడ నాట్ ద రైట్ టైమ్ అని ఎందుకొచ్చిందంటే, మీరు రెడీగా లేరు. మీరు కొన్ని చేంజ్ చేసుకోవట్లేదు. ఇలా చేయకుండా ఇంక మీరు నెగెటివ్‌గానే జరగొచ్చు. లేకపోతే ఇంక ఇది వర్కౌట్ అవ్వదులే అనుకోని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. మీలో ఆ పాజిటివిటీ అనేది లేదండి. చాలా నెగెటివ్‌గా మీరు అనుకుంటున్నారు. సో, ఆ నెగెటివిటీయే మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే మీ కోరికలు తీరడానికి టైం పడతది. మీరు ఏ రోజైతే మీ ముందు ఉన్న ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలనుకుంటారో, ఈవెన్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా మీరేం చేయాలి అని అర్థం చేసుకొని అది చేయడానికి ప్రయత్నాలు చేస్తారో, ఒకవేళ మీరు చాలా ఇంటర్వ్యూస్‌కి అప్లై చేస్తున్నా, మీకు ఏది రాకపోయినా స్టిల్ మీరేంటంటే గివ్ అప్ చేయకుండా ఇంకా ట్రై చేస్తే, ఇంకా మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని, ఇంకా మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవడం బెటర్. ఆర్ మీకు ఇంకా ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి. సో, మీరు ఎందులో ఫిట్ అవుతారు? ఏం చేస్తే బావుంటుందనుకోని ఇలా కంటిన్యూయస్‌గా థింక్ చేసి, కంటిన్యూయస్‌గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే, నాకు ఏ ఆఫర్ రావట్లేదు. సో, ఈ జాబ్ కూడా పోతదేమో, లేకపోతే నేను ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉండిపోతానేమో అని ఇలా ఆలోచించుకొని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకునే బదులు, అలా ప్రయత్నాలు చేస్తే అప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. షిఫ్ట్స్ అనేవి మీరు చూస్తారు. బట్ మీరేంటంటే ఇలా ఉంటే కష్టమేనండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పట్లో బెటర్ అవ్వు అని నేను అనుకోను. ఖచ్చితంగా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఇలా ఉంటే మాత్రం
యూనివర్స్ కూడా ఏం చేయలేదు. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే మీకేం కావాలో మీరు దానికోసం స్టాండ్ తీసుకోవాలండి. ఫైట్ చేయాలి. అండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని మీరేంటంటే ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆర్ వ్యక్తుల్ని డీల్ చేస్తున్న దగ్గర డామినెంట్‌గా ఉన్నట్టుగా కాకుండా కొంచెం జెంటిల్‌గా ఉండడం కానీ, కైండ్‌నెస్‌ని చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని పీస్‌ఫుల్‌గా అండ్ కామ్‌గా హ్యాండిల్ చేయడం కానీ ఇంపార్టెంట్. అలా చేస్తేనే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, ఇంకే యాస్పెక్ట్ అయినా సరే అంతే. మోస్ట్‌లీ మీరు డీల్ చేస్తున్న వే అనేది కరెక్ట్‌గా లేదు. మీరు థింక్ చేసే వే కరెక్ట్‌గా లేదు. అండ్ మీరు చాలా నెగెటివ్‌గా కూడా కొన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మీ కోరికలేంటంటే నెరవేరుతాయి. నాకు తెలిసి ఎర్లీగా అయితే నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లోనే నెరవేరాలి. బట్ మీరేంటంటే ఇలా ఉండడం వల్ల అవి మేనిఫెస్ట్ అవ్వట్లేదు. సో, దానివల్ల యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా ఇప్పుడు ఇది జరిగే అవకాశం లేదు అని చెప్పింది. సో, అసలు జరగదు అని చెప్పలేదు. అంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడానికి ఆర్ మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేయడానికైతే రెడీగా ఉంది. బట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి, మీరు అలా నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోకుండా స్ట్రాంగ్‌గా ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ బ్లాకేజ్ అయితే మీ దగ్గరే ఉందండి. నిజానికి మీలోనే ఉంది. మీ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా సరే తెలియనట్టుగా ఉంటున్నారు. ఆర్ వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. కొన్ని డిఫికల్టీస్ ఉన్నా సరే స్టిల్ కాన్ఫిడెంట్‌గా ఫేస్ చేద్దామని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇలా కొన్ని ఉండడం వల్ల మీరేంటంటే ఇప్పట్లో మీ మనసులో కోరికలు నెరవేరుతాయనైతే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. నెరవేరుతాయి. చాలా తొందరగానే నెరవేరే అవకాశం ఉంది. మీ కార్డ్స్‌లోనే ఎనర్జీ అలా ఉంది. బట్ మీరు అంటే ఇలా నెరవేరుతాయి అనుకోవడం కంటే కూడా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. అది మీకు ఈజీ అనిపిస్తుంది. సో, ఎందుకలా? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? అంటే మీరు అనుకోవచ్చు. ముందు నుంచి నెగెటివ్‌గా అనుకుంటే తర్వాత పాజిటివ్‌గా వర్కౌట్ అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతామని. అలా ఎలా అవుతది? మీరిప్పుడు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతది. కొంతమంది అనుకుంటారండి. మనం నెగెటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా జరుగుతది. పాజిటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గా జరుగుతది అని. బట్ ఏది అలా ఉండదు. ఎప్పుడైనా సరే మనం ఒకటి కంటిన్యూయస్‌గా నెగెటివ్‌గా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతది. సూన్ ఆర్ లేటర్ జరుగుతది. అదే ఒకటి పాజిటివ్‌గా అనుకుంటే వెంటనే జరగకపోయినా ఖచ్చితంగా అదే జరుగుతది. బట్ చాలా మందేంటంటే, ఈ రివర్స్ ఆర్డర్‌ని ఎక్కువ ట్రస్ట్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా టెంపరరీగానే వర్కౌట్ అవుతుంటాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఏ సిట్యుయేషన్ అయినా సరే ఒకటి పాజిటివ్‌గా అనుకుంటే, కొంచెం టైం పట్టినా ఖచ్చితంగా జరుగుతది. అండ్ అది లాంగ్ లాస్ట్ అవుతది. బట్ ఏదైనా సరే నెగెటివ్‌గా అనుకుంటే, టెంపరరీగా పాజిటివ్‌గా వర్కౌట్ అయినా అది లాంగ్ లాస్ట్ అవ్వదండి. ఎందుకంటే, మనం సబ్‌కాన్షియస్‌గా ఏదైతే అనుకుంటామో, అదే మన మైండ్‌లో స్టోర్ అవుతుంది. ఒరిజినల్‌గా అదే మేనిఫెస్ట్ అవుతుంటది. యూనివర్స్‌కి కూడా మన నుంచి వెళ్ళే వైబ్రేషన్స్ అలానే ఉంటాయి. దాని ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఈ చిన్న లాజిక్ తెలిస్తే మాత్రం మనుషులు మారడానికి ప్రయత్నం చేస్తారు. అట్‌లీస్ట్ ఈ రీడింగ్ విన్న తర్వాత అయినా సరే మీరు మారుతారు, మీరు పాజిటివ్‌గా ఉంటారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అలా చేంజ్ అవ్వకపోతే కష్టం అండి. మీ సిట్యుయేషన్స్ అంత ఈజీగా ఇంప్రూవ్ అవ్వవు. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. చాలా ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మెస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఈ మెస్‌ని మీకు మీరే క్లియర్ చేయాలి. మరి ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! ఆ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలని క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. సో, రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు చేయాల్సింది చేయండి. సమ్ డే మీరు చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. బట్ మీ వైపు నుంచి మీరు కొన్ని చేస్తున్నా ఇంకా అవ్వట్లేదు. మరి ఇంకేం అవుతుందిలే అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకపోతేనే తప్పండి. మేబీ కొన్ని సార్లు ఏమవుతదంటే దగ్గరికి వచ్చి మిస్ అయిపోవచ్చు. చాలా సందర్భాల్లో ఏమవుతదంటే, ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు అది వర్కౌట్ అయిపోవడానికి వస్తది. బట్ వాళ్ళేమనుకుంటారంటే ఇంత చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదంటే వేస్ట్ ఏమో ట్రై చేయడం అనుకోని సైలెంట్ అయిపోతారు. అప్పుడు జస్ట్‌లో మిస్ అయిపోతుంటాయి. సో, ఇలా కూడా జరిగే వాళ్ళు చాలా మందున్నారు. సో, మేబీ మీరు కూడా ఆ కేటగరీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి, మీ ప్రయత్నాలు మాత్రం మీరు కొంచెం గట్టిగానే చేయండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి థింగ్స్ వర్కౌట్ చేయాలనే మీకుంది కానీ, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకో కానీ, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి. ఎలా అంటే, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఏదో చేస్తే బావుంటది అనే కోరిక మాత్రం ఉంది. సో, దానివల్ల కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అప్పటికి. బట్ కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నారు. ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రెస్, బర్డెన్ తీసుకుంటున్నారు.
సో నేనైతే ఒకటే చెప్తానండి, మీ ప్రయత్నాలు అయితే మీరు చేయండి, కొంచెం రిలాక్స్డ్ గానే చేయండి, కంటిన్యూస్ గా స్ట్రెస్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో మీ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ అవి కూడా చూసుకోండి, టైం టు టైం కేర్ తీసుకోండి. ఆ తర్వాత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఎక్కువ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తూ హోప్‌లెస్ అయిపోకుండా, మీరు చేయాల్సింది చేస్తూ, మీకోసం కూడా మీరు ఆలోచించుకుంటూ, ఇలా బ్యాలెన్స్‌డ్‌గా కానీ మీరు ముందుకు వెళ్తే, తొందరలోనే మీ కోరిక నెరవేరుతుందండి. నేను చెప్పినట్టుగా ఎక్కువ టైం అయితే పట్టదు. నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో మాత్రం ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీరేంటంటే ప్రయత్నాలైతే ఆపొద్దు. కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీకోసం కూడా మీరు ఆలోచించుకొని, మీ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సి, డిఐ, జేఓపీ, యూవీజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో మీ మనసులో కోరిక నెరవేరడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉన్నాయండి. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు అండ్ మీ కోరిక కూడా ఏదైనా అవ్వచ్చు. బట్ ఇది 100% వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఇప్పటికైతే ఒక 30% ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. మేబీ టైమ్‌తో పాటు ఏమైనా చేంజ్ అవ్వచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే మేబీ మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, మీరు అప్రోచ్ అయ్యే వే కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ చేంజ్ అవ్వాలేమో. సో, ఇలా మీరేంటంటే కొంచెం చేంజ్ అయితే అప్పుడు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో. బట్ ఇప్పటికైతే మాత్రం ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అస్సలు జరగదు అని యూనివర్స్ చెప్పట్లేదు కానీ, బట్ ఛాన్సెస్ అయితే తక్కువున్నాయని చెప్తుంది. అది ఏ కోరికో నాకైతే తెలీదు. బట్ మీ కోరిక కోసం అని చెప్పి మీరు మరికొంచెం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సుంటుంది. దీనికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. బట్ ఒకేసారి వర్కౌట్ అయిపోవాలి, ఎలా అయినా వర్కౌట్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అలా జరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువున్నాయి. సో, అందుకే అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? మీరింకా తెలుసుకోవాల్సింది ఏంటి అన్నదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒకటి వర్కౌట్ అవ్వాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారండి. అది మేబీ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వడం గానీ, లేకపోతే కెరియర్ యాస్పెక్ట్‌లో సక్సెస్, ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్, కెరియర్ గ్రోత్, ఫినాన్షియల్ స్టెబిలిటీ, ప్రెగ్నెన్సీ ఇలా ఏవో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. మొత్తానికి ఫస్ట్ అయితే రిలేషన్‌షిప్ బేస్డ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ నేను చెప్పిన కేటగరీలో ఏదైనా అవ్వచ్చు. కానీ మీ లైఫ్‌లోనేంటంటే ఒకటి వర్కౌట్ అవ్వడం కోసం అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. దీనివల్ల మీకేంటంటే చాలా స్ట్రెస్ పెరిగిపోతుందండి. మీరేంటంటే చెయ్యని ప్రయత్నాలు లేవు. ఏ ప్రయత్నం చేస్తున్నా సరే అది అంటే బ్యాక్ ఫైర్ అవుతుంది అని నేను అనుకోను కానీ, మీ మీద ఆ బర్డెన్ పెరుగుతుంది. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారండి. ఏదో గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మేబీ కెరియర్‌లో గ్రోత్ అవ్వచ్చు. ఆర్ ఇంకా ఏదో చెయ్యాలి. లైఫ్‌లోని ఇంకా బెటర్ అవ్వాలి అని మేబీ ఏదో ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, టైమ్‌లీ అస్సలు జరగట్లేదు అని నేను అనుకోను కానీ, బట్ మీరు తీసుకుంటున్న స్ట్రెస్‌కి ఆర్ మీరిక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్న దానికి, ఇక్కడ జరుగుతుంది చాలా తక్కువ. సో, అది మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆర్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడినప్పుడు, ఇన్ రిటర్న్ వచ్చే రిజల్ట్ కూడా అలానే రావాలి అని కోరుకుంటాం. బట్ మనం చేసేదానికి, వచ్చే రిజల్ట్‌కి అసలు సంబంధం లేదనుకోండి, చాలా బాధనిపిస్తూ ఉంటది. మీకు జరుగుతుందయితే అదే. సో, మీరు అందుకే ఇక్కడ ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు. స్టిల్ మీరేంటంటే గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అని చెప్పొచ్చండి. చాలా డిటర్మైన్డ్‌గా ఉన్నారు ఏదో సిట్యుయేషన్‌లో మీరు. సో, నాకేమనిపిస్తుందంటే చాలా సెన్సిటివ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పటికి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, మీరెందుకో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే కోరికతోనే ఉన్నారండి. ఇప్పుడు కూడా ఏవో చేంజెస్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. కానీ మీకు ఏమనిపిస్తుందంటే, ఇది అంత ఈజీ కాదు. మీరు ఇందులో ట్రాప్ అయిపోయారు ఆర్ స్టక్ అయిపోయారు. సో, దీని నుంచి బయటికి రావడం ఈజీ కాదు. అంటే కోరిక నెరవేరుతుందా లేదా పక్కన పెట్టండి. కోరిక నెరవేరదేమో అని అనిపిస్తుంది. అలా అని చెప్పి నెరవేరదు అని అనిపిస్తుంది కదా! విడిచిపెట్టేద్దాం అంటే అలా కూడా మీకు మనసు రావట్లేదు. పోనీ ఏదో ఎక్స్‌పెక్ట్ చేద్దాం, పోనీ ఇంకా ప్రయత్నాలు చేద్దాం అంటే ఎంత చేస్తున్నా సరే అనుకున్న విధంగా అది మారట్లేదు.
సో మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక ప్రయత్నం మనం చేస్తే అది వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అవ్వకపోతే చెయ్యాలి అనిపించదు కదా. సో అలా అని చెప్పి విడిచిపెట్టే పరిస్థితి లేదు. సో ఇలా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారండి. మీరేంటంటే ఈ విషయంలోని వేరే వ్యక్తులతో కూడా డిస్కస్ చేయడం కానీ, వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, ఇలాంటివి కూడా చేస్తున్నారు కానీ, స్టిల్ ఎందుకో కానీ సాటిస్ఫైయింగ్ గా లేదు. మీకేమనిపిస్తుందంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా అంటే ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంత మనం ఛాన్సెస్ తీసుకుంటేనే లేదు. ఇంకా వచ్చే రోజుల్లో మాత్రం ఏం వర్కౌట్ అవుతుందిలే. ఇంకేం విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అని అనిపిస్తుంది నిజానికి. యూనివర్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఛాన్స్ తక్కువ ఉంది అని ఎప్పుడైతే చెప్పిందో ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా అనిపించి ఉంటది. అంటే మనం అనవసరంగా ఎఫర్ట్స్ పెడుతున్నామేమో, మనం అనుకుంటుందే నిజమేమో, మరి ఖచ్చితంగా జరగదేమో, సో వేస్ట్ ఏమో, విడిచిపెట్టడమే బెటర్ ఏమో, ఇలా రకరకాలుగా నాకు తెలిసి రీడింగ్ చూస్తున్నంతసేపు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, అప్పుడే గివప్ చేయొద్దు. ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అండ్ నమ్మాలని కూడా అనిపించదు. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. అయితే యూనివర్స్ ఏంటంటే మీకెంత పేషెన్స్ ఉంది, మీకెంత కమిట్మెంట్ ఉంది, మీరెంత డిటర్మైన్డ్‌గా ఉన్నారు అనేది చూస్తుంది. ఎందుకంటే ఇది మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీకు అన్నీ దొరికినట్టే. ఇది ఒక్కటి కానీ సెట్ అయిపోతే. సో అందుకే యూనివర్స్ ఏంటంటే ఇది మీకు అంత ఈజీగా ఇవ్వాలనుకోవట్లేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఇది హ్యాండిల్ చేస్తారు, ఎంత పర్ఫెక్ట్ గా ఇది గ్రాప్ చేసుకుంటారు అనేది. సో నేను ఒకటే చెప్తాను మీకైతే, ఈ సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఒక ఎమోషనల్ పర్సన్ లా ఉండడం కంటే కూడా, ఆర్ ఒక సెన్సిటివ్ పర్సన్ లా ఉండడం కంటే కూడా, ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా ఉండడం కానీ, కాన్ఫిడెంట్ గా చేయడం కానీ, ఒక యాక్టివ్ ఎనర్జీతో దీన్ని హ్యాండిల్ చేయడం కానీ మంచిదండి. మీ ఎనర్జీ అనేది కానీ యాక్టివ్ గా ఉండి మీరు టైమ్లీ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే, దీనివల్ల ఎమోషనల్ అయ్యి, లేకపోతే దీనివల్ల ఏదో స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా డిప్రెస్ అయిపోయి వ్యక్తుల్ని సపోర్ట్ అడగటం లాంటివి చేయకుండా, హ్యాపీగా మీరు మీ లైఫ్ లో ఉన్న యాక్టివిటీస్ తో ఎంగేజ్ అవుతూనే ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తే, స్టిల్ ఇక్కడ మాత్రం మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇది ఖచ్చితంగా జరగాలి అనే కోరికతోనే ముందుకు వెళ్తున్నారు అని యూనివర్స్ కి అర్థమయ్యేలా చేస్తే మాత్రం థింగ్స్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయండి. మీరేంటంటే దీనికోసం ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎవరైనా మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మ్యారేజ్ జరుగుతుంది, రీయూనియన్ అయితే రీయూనియన్, ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ. సో మీరు ఇంకా ఏది అనుకుంటే అదేనండి. బట్ మీరేంటంటే మీకు వచ్చే ఛాన్సెస్ అన్ని తీసుకోవాలి, ఆర్ మీరే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇది వర్కౌట్ అయ్యేలాగా అస్సలు అనిపించదు. అండ్ ఇది విడిచిపెట్టడమే అన్ని రకాలుగా మీకు మంచిది అని కూడా అనిపిస్తుంటది. కానీ మీరు అలా అనుకోకూడదు. మీరేంటంటే మిమ్మల్ని మీరు కంటిన్యూస్‌గా పుష్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మీరు పుష్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ చూస్తారండి. నాకు మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం ఏమనిపిస్తుందంటే, యూనివర్స్ ఏంటంటే మీరు మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? ఎంత కాన్ఫిడెంట్‌గా ప్రయత్నం చేస్తారు అని చూడాలనుకుంటుంది. మేబీ కొంతమంది లైఫ్‌లోనే ఆల్రెడీ ఈ సిట్యుయేషన్ కోసం ట్రై చేస్తూ కొన్ని ఇయర్స్ కూడా పాస్ అయిపోయి ఉంటాయి. కొంతమందికేంటంటే మంత్స్ మాత్రమే పాస్ అయ్యి ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే ఇంకా మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితయితే ఉందండి. మీరు అనుకోవచ్చు యూనివర్స్ మమ్మల్ని ఇంతలాగా పరీక్షించడం కానీ, ఆర్ ఇంత కష్టపెట్టడం కానీ అవసరం లేదు కదా! ఎందుకంటే ఇది ఎప్పటినుంచో మా జీవితంలో జరుగుతుంది. సో, మాకు ఎప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి అనే ఫీలింగ్‌తో మీరుండొచ్చు. బట్ తొందరలోనే మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. మేబీ ఇదేంటంటే ఆల్‌మోస్ట్ వర్కౌట్ అవ్వదు అనే స్టేజ్‌లోనే ఉంది. అదైతే నిజమే. నేను కాదు అనట్లేదు. కానీ అలా ఉన్న సిట్యుయేషన్‌ని కూడా మీరు మార్చుకోగలరు. మీకింకా ఛాన్స్ ఉంది అని రీడింగ్ ద్వారా యూనివర్స్ చెప్తుంది. కాకపోతే మీరు ఇది గివ్ అప్ చేసేస్తే మాత్రం ఇంకా వర్కౌట్ అవ్వదు. బట్ మీరేంటంటే లేదు, ఇంకా నేను కొంచెం ట్రై చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను, చూస్తాను, ఇంకా నాకు ఛాన్సెస్ ఉన్నంత వరకు నేను చూస్తాను అన్నట్టుగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి. మేబీ ఒక గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏదో అబ్రాడ్ ఆఫర్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. లైఫ్‌లో డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి కదా! ఇది ఏ యాస్పెక్ట్ అయినా సరే మీ మనసులో కోరిక నెరవేరదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నెరవేరడం కోసం ఏంటంటే ఇంకా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపించడం కానీ, అది అంటే ఎందుకు మీరు అది డిజర్వ్ చెయ్యరు అనే ఫీలింగ్‌తో ఉండడం కానీ జరుగుతుంది. కానీ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! యూనివర్స్ ఏ మనిషికి ఏది అంత ఈజీగా ఇవ్వదు. వాళ్ళు పాస్ట్ కర్మ వల్లనో, లేకపోతే ప్రెజెంట్‌లో వాళ్ళు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండడమో, లేకపోతే కొంతమందితో కొన్ని టైప్స్ ఆఫ్ సోల్ కాంట్రాక్ట్స్ ఉండడం వలన కొన్ని ఫేస్ చేయక తప్పదు.
సో మీరు కూడా ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే అలాంటివి ఏవో ఫేస్ చేస్తూ ఉండాలి. అందుకే మీకేంటంటే ఇన్ని జరుగుతున్నాయి. బట్ మీరేంటంటే బాధపడాల్సిన అవసరం లేదండి. ఇప్పటికైతే ఇది కష్టం అవ్వచ్చు. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే ఖచ్చితంగా జరిగే ఛాన్స్ కూడా అలానే ఉంది. అసలు యూనివర్స్ ఇంకా మీకు ఏంటి అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో టైమ్ టు టైమ్ మీరేంటంటే చాలా అర్థం చేసుకుంటున్నారండి. చాలా నేర్చుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్ ఇది మీకొక విష్ అయ్యి వర్కౌట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నప్పటి నుంచి మీరు చాలా రకాలుగా చేంజ్ అయ్యారండి. చాలా ఎవాల్వ్ అయ్యారు. నేను అనుకుంటున్నాను ఇక్కడ క్లియర్‌గా మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, మీ లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వడానికి మీరేంటంటే అలైన్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంతలా ఫేస్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇంకొంత వరకు అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బట్ మీ వైపు నుంచి మీరు ప్లాన్ చేసుకొని, మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే, ఈ ప్రాసెస్‌లో మీరు వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకొని, వాళ్ళ గైడెన్స్ కూడా మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. అలా అని చెప్పి ప్రతి వ్యక్తి చెప్పింది వినాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు చెప్పిందే వినండి. ఒకవేళ వ్యక్తులు చెప్పింది వినాలి అనిపించకపోయినా స్టిల్ మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొనైనా ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వ్యక్తుల మీద కొంతమందైతే ఫుల్‌గా డిపెండ్ అయిపోతారు. అలా కూడా డిపెండ్ అవ్వద్దు. వ్యక్తుల సపోర్ట్ ఎక్కడి వరకు తీసుకోవాల్సిన అవసరం ఉందో అక్కడి వరకే తీసుకోండి. బట్ ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఇది డెఫినిట్‌గా మీకొక లైఫ్ లెసన్ అండ్ మేబీ మీ లైఫ్ పర్పస్ కూడా అవ్వచ్చు. బట్ నేను ఇంతకు ముందు కూడా కొన్ని రీడింగ్స్‌లో చెప్పాను. లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వడం అయితే అంత ఈజీగా ఉండదు. ఆ పాత్ అనేది చాలా డిఫికల్ట్‌గా ఉంటుందని. మేబీ మీకున్న లైఫ్ పర్పసెస్‌లో ఇదొకటి అయ్యుంటది. సో, అందుకే మీరేంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. గివ్ అప్ అయితే చెయ్యొద్దు. సో, టైమొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అదే జరుగుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, స్ట్రెయిట్‌గానే ఆన్సర్ వచ్చిందండి. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికైతే నెరవేరుతుంది. మీకెక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే, మేబీ మీ కోరిక ఏదైనా అవ్వచ్చు, ఎంత పెద్దదైనా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. ఇఫ్ మీరేమైనా ఒక టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకొని కానీ, అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ కానీ చూసుంటే, మీకు ఆ టైమ్ ఫ్రేమ్‌లో కూడా జరిగే పాసిబిలిటీ అయితే ఉంది. ఏది ఏమైనా సరే యూనివర్స్ నుంచి అయితే స్ట్రెయిట్‌గా ఆన్సర్ అయితే యెస్సే కాబట్టి ఇంకా ఎక్కువ ఇక్కడ లాగ్ చేయడానికి కూడా ఏం లేదు. అసలు చూద్దాం యూనివర్స్ ఇంకా ఫర్దర్‌గా మీకేం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే, చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇది రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఆ వ్యక్తికి మీకు ఎందుకో కానీ సెట్ అవ్వట్లేదండి. ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. అది కూడా మ్యూచువల్‌గా. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో గివ్ అప్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి కంటిన్యూ కూడా చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అయితే మీకేం కావాలి అంటే, ఆ వ్యక్తి మీ వాల్యూ ఏంటి? మీ వర్త్ ఏంటో తెలుసుకోవాలి. లైక్ మీరు పెట్టిన ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేయాలి అనుకుంటున్నారు. లేకపోతే ఇక్కడ మీకు అటెన్షన్ కావాలండి. ఆ వ్యక్తి ఒకప్పుడు మీతో మంచిగానే ఉండేవారు. బట్ ఏదో జరిగింది. అప్పటినుంచే ఇలా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఇలా మ్యాచ్ అవ్వకపోవడం అనేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఏంటి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయట్లేదు. సో, మీరది అర్థం చేసుకుంటే చేసుకున్నారు. లేకపోతే మానేస్తారు. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇలా హోల్డ్ చేయాలి అనుకోవట్లేదు. సో, ఏం జరిగితే అది జరిగింది అనేలా బిహేవ్ చేస్తున్నారు. అది కూడా మిమ్మల్నేంటంటే ట్రబుల్ చేస్తుంది. సో, ఇలా ఒక సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు రిలేషన్‌షిప్ వైస్. ఈవెన్ కెరియర్, ఫినాన్సెస్‌కి సంబంధించి కూడా సిట్యుయేషన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనసులో కోరిక అనేది దేనికి సంబంధించిందైనా అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు ఒకలా కోరుకున్నప్పుడు, అది ఇంకొకలా జరుగుతున్నప్పుడు, దాన్ని కంటిన్యూ చేయలేక, గివ్ అప్ చేయలేక ఇబ్బంది పడుతూ, ఇలా ఎంతకాలం అని ఉంటారు. సో, మీరేంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే ఫేజ్‌లో ఉన్నారండి. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. దీని నుంచి బయటపడాలి అన్నా మీకు అంత ఈజీగా ఉండట్లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు.
అలా అని చెప్పి ప్రిటెండ్ చేస్తూ కూడా ఉండలేకపోతున్నారు. ఏం జరగనట్టుగా నార్మల్‌గా ఉండడం అనేది కూడా మీకు కష్టమనే అనిపిస్తుంది. అయితే ఇంకెంతకాలం ఇలా ఉండాలి? ఇంకెంతకాలం మీ స్ట్రగుల్ తీసుకోవాలి? మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. అసలు ఎప్పటికి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు? సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్ వస్తుంది అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు థింగ్స్ ఇక్కడ 100% వర్కౌట్ అవుతాయని మీరేం అనుకోవట్లేదు. ఎందుకంటే జరుగుతుంది చూస్తున్నట్టయితే మీకు అలాంటి నమ్మకం అయితే ఏం లేదు. ఏదో ప్రయత్నాలు చేయడం వరకైతే చేయగలరు కానీ రిజల్ట్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేసే పరిస్థితి మీకు లేదు. సో, ఈవెన్ ఈ రీడింగ్ చెప్తున్నప్పుడు కూడా ఇది జరుగుతది అంటే మీకు ఎక్కడో అంటే సంతోషంగా ఉన్నా జరుగుతదో లేదో అనే నమ్మకం కూడా లేదు. డౌట్‌గానే ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు రియాలిటీలో చూస్తుందంతా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మీరేం ఫేస్ చేస్తున్నారో మీకు తెలుస్తది కదా! సో, రీడింగ్ చెప్పడం వల్ల దీన్ని మీరు 100% ట్రస్ట్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. బట్ మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, ఇక్కడ అనవసరంగా వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి చేయకుండా స్ట్రాంగ్‌గా మీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మన వైపు నుంచి మనం చేయాల్సిందైతే చేద్దాం అన్నట్టుగా ఉంటే డెఫినిట్‌గా లక్ అయితే మీ వైపే ఉందండి. నెక్స్ట్ 6 మంత్స్‌లో గుడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ రీయూనియన్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, కెరియర్‌లో చేంజెస్ కాదు. ఏదైనా సరే నెక్స్ట్ 6 మంత్స్‌లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరిక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మూవ్‌మెంట్ అయితే కొంచెం స్లోగానే ఉండొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా లక్ అయితే మీ వైపే ఉందండి. మేబీ కొంతకాలం ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం. సో, దీనివల్ల వ్యక్తుల దగ్గర డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం, డిఫరెంట్‌గా మాట్లాడడం ఆర్ కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టు కూడా ఉండొచ్చు. సో, ఎనర్జీస్ ఏంటంటే ఇటు, అటు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు హై అవుతుంటారు. కొన్నిసార్లు లో అవుతుంటారు. సో, మీరేంటంటే మిమ్మల్ని ఎంత బ్యాలెన్స్ చేసుకొని సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తే అంతగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి. సో, టైమ్‌తో పాటు ట్రావెల్ అవ్వండి. మీరు చేయాల్సినవి మాత్రం మీరు చేస్తూనే ఉండండి. ఇది స్ట్రగుల్, ఇది పనిష్మెంట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ అయితే కర్మయే. అండ్ కొంత మీరు స్పిరిచువల్‌గా కూడా ఎవేకెన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారని చెప్తాను. బట్ దాని అర్థం ఏంటంటే లైఫ్ అంతా ఇలానే ఉంటది. ఇదే ఫేస్ చేస్తారు అని కాదు. ఈరోజు మీరు ఫేస్ చేసినవన్నీ రేపు ఎండ్ అవ్వచ్చు. అలానే మీకొక న్యూ హోప్ అనేది కూడా క్రియేట్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ ఇప్పటి నుంచి ఓవర్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి పూర్తిగా జరగదులే, ఇవన్నీ మామూలే అని కూడా తీసి పారేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే, మీ కార్డ్స్‌లోని ఎక్కడో ఆ పాజిటివిటీ ఉందండి. మేబీ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌లో ఆ పాజిటివిటీ లేదు కానీ, ఆర్ వ్యక్తులు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్న వేలో మీకు ఆ పాజిటివిటీ కనిపించకపోవచ్చు. కానీ పాజిటివిటీ అయితే ఉంది. అయితే ఇప్పుడు మీరు కూడా మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి. ఆర్ ఎక్కడ ఎలా ఉండాలి? ఎక్కడ ఎలా మాట్లాడాలి? కొన్ని ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని మీరు కూడా ఒక బెటర్ పర్సన్‌గా ప్రూవ్ చేసుకోవాలి. ఇలా మీరు ఆలోచించి చేంజ్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సార్లు మన లైఫ్‌లో చేంజ్ రావాలి అనుకున్నప్పుడు మనలో కూడా కొన్ని చేంజెస్ రావాలండి. మనం కూడా ఎదుటి వ్యక్తులకి బెటర్ పర్సన్‌లా అనిపించడం కానీ, పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ ఇవి నేర్చుకోవాలి. ఇవి మనకి రానప్పుడు మనం అంటే సిట్యుయేషన్స్ ఎంత చేంజ్ అవ్వాలి అనుకున్నా సరే, అవి అనుకున్న విధంగా వెంటనే చేంజ్ అవ్వవు. ఎందుకంటే యూనివర్స్ మనుషుల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే, యూనివర్స్ ఎప్పుడూ కూడా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద ఆపరేట్ అవుతూ ఉంటది కాబట్టి, సో, మనం కొంత చేంజ్ అయ్యి, మనం కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, ఆటోమేటిక్‌గా మనకు వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఎక్కడో కానీ వాళ్ళు మీ ఎఫర్ట్స్ గుర్తించాలి, ఆర్ మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, మీ హార్డ్‌షిప్స్‌కి ఒక ప్రాపర్ వేలో ఆన్సర్ రావాలి అని మీరు అనుకుంటే, అది ఓకే. బట్ ఈ సిట్యుయేషన్స్ వల్ల మీరేం నేర్చుకున్నారు? ఎలా చేంజ్ అయ్యారు? ఏ వ్యక్తిలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు? ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పుడు కొంతమంది మంచి వాళ్ళుగా చేంజ్ అవుతారు. కొంతమంది మరికొంచెం చెడ్డ వాళ్ళుగా చేంజ్ అవుతారు. సో, ఇప్పుడు మంచి వాళ్ళుగా చేంజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే వెంటనే కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది చెడ్డగా మారిపోతారు. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే యూనివర్స్ వాళ్ళని కరెక్ట్ చేసిన తర్వాతే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఇది చాలా మందికి తెలీదు. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ రీడింగ్ ద్వారా మీరు ఎలా ఉంటున్నారు? ఎలా మారుతున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? సో,
ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కానీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మీ లైఫ్లో డెఫినెట్గా సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయండి. తొందరలోనే మీరు గుడ్ చేంజెస్ చూస్తారు. ఈవెన్ వ్యక్తులకి మీకు కొన్ని క్లాషెస్ ఉన్నా సరే స్టిల్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎలా ఏంటి అని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చేంజ్ అవుతున్నారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చూసుకోండి. ఎందుకంటే వీటిల్లో కానీ చేంజ్ వస్తే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్లో కూడా చేంజ్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. నేను ఇందాక కూడా సేమే చెప్పాను. యాక్చువల్‌గా మీ పరిస్థితి అలా ఉంది. అలా అని చెప్పి ఎవరైనా మీకు అడ్వైస్ ఇస్తున్నా అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా గైడ్ చేస్తున్నా సరే, అది కూడా ఆ టైంకైతే వింటున్నారు కానీ తర్వాత అది కూడా వినాలనిపించట్లేదు. సో మోస్ట్‌లీ మీకు మీ ఓన్ వేలోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనిపిస్తుంది మళ్ళీ. సో అలా అని చెప్పి పోనీ హ్యాండిల్ చేస్తున్నారంటే అది లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కొన్ని కంఫర్టబుల్‌గా ఇలానే జరగాలి అనుకుంటే అవి అలా జరగవంట. కానీ మీ విషెస్ అయితే ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవుతాయి. అయితే దానికోసం మీరు ఎలా చేంజ్ అవుతున్నారు? ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు? ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అనేదైతే డెఫినిట్‌గా మ్యాటరే. దాని ప్రకారమే ఇది తొందరగా జరగాలా? లేట్‌గా జరగాలా? అనేది కూడా డిపెండ్ అవుతుంది. సో ఒకటైతే నేను చెప్తానండి. మీ వైపు నుంచి మీకే ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ తీసుకొని మీరు చేయాల్సింది చెయ్యండి. మీరు ఇక్కడ ఎప్పుడైతే చేయాల్సింది చేసి వెయిట్ చేస్తారో యూనివర్స్ మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఖచ్చితంగా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. మీ లైఫ్‌లో ఏదైనా ఒక మిరాకిల్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా చెయ్యకపోయినా ఎప్పుడైనా మిరాకిల్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మిరాకిల్‌ని అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. అలా చెయ్యాలి అంటే మీరు చాలా చేంజ్ అయ్యి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా కొన్ని చేయాల్సి ఉంటది. అండ్ వన్స్ మీరు చేసిన తర్వాత ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. జస్ట్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేస్తూ ఒక హోప్‌తో వెయిట్ చేస్తే ఆటోమేటిక్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.